హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టమాటా పండ్ల చట్నీ చేస్తున్నాను. నేను చూపిస్తాను చూడండి. టమాటా పండ్లు తీసుకొని కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ ఆవాలు, మెంతులు, బేలలు వేసి వేపుకుంటున్నానండి. నేను వేపుకొని ఒక గిన్నెలో తీసి పక్కకు పెట్టుకున్నా. చింతపండు కానీ నీట్గా చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నా, ఎందుకంటే గలీజ్ ఉంటుంది కాబట్టి. కట్ చేసిన టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, ఒక బేలలో వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసినాను. పెట్టిన తర్వాత ఇవి మెంతులు వేపుకునేటివి నేను పొడి చేసుకుంటున్నాను. మిక్సీ గిన్నెలు వేసి అలా చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇవి స్టవ్ మీద పెట్టినాను కదా ఫ్రెండ్స్. టమాటా పండ్లు మెత్తగా ఉడుకుతున్నాయి. ఉడుకుతప్పుడు మనము చింతపండు వేసినాను. నేను చింతపండు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి, కలచాలి కదా. చింతపండు కలుపుతూనే ఉంటున్నాను నేను, ఎందుకంటే మాడు వస్తుందని నా భయము. మాడిపోతే బాగుండదు కదా టేస్ట్ అని నేను అట్లా కలుపుతున్నాను ఫ్రెండ్స్. కలుపుతూనే ఉన్నాను. ఇది చింతపండు అది వేసిన తర్వాత ఉప్పు కానీ మనము టేస్ట్కి తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. అంతా కలిసాలని నేను కలుపుతున్నాను. ఒకటి కలుపుతుంది అక్క అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అది మాడు వస్తుందని నా భయం అంతా, అందుకు కలుపుతున్నాను. చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు. ఇక్కడ ఆవాలు అన్నీ, జీలకర్ర ఆవాలు అన్నీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే తాలింపులోకి తీసి పెట్టుకున్నాను పక్కకి. అక్కడ అవి ఉన్నామని నేను చూపిస్తున్నాను మీకు. ఎల్లిపాయలు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ మా పిల్లలు తినరు కాబట్టి తక్కువ వేసినాను. అలా అంతా దగ్గరికి అయింది ఫ్రెండ్స్. అది అంతా దగ్గరికి ఉడికి దగ్గరికి అయించుడు ఎలా అయింది, మనం టమాటా కూర ఎలా చేసుకుంటాం అలా అయింది. అది కారంగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను కారం వేసినాను, ఎందుకంటే పచ్చి వాసన ఉండదని. కొద్దిగా వేడి ఉన్నప్పుడు తగినంత కారం వేసుకొని కలుపుతున్నాను నేను, అంతా కలసాలని. బాగా అనుకూలంగా కలిస్తే బాగుంటుంది కదా అని కలుపుతున్నాను. కలిపిన తర్వాత నేను ఇంకా మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాను. క్లీన్ అంతా చేసి మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను మెంతులు ఆవాలు చేసుకునే పొడి ఉంది కదా ఫ్రెండ్స్, అది కలుపుతున్నాను. కలిపి దాంట్లో వేసేసి ఇంకా మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టిన తర్వాత అలా వచ్చింది ఫ్రెండ్స్ చట్నీ. ఎలా వచ్చింది చూడు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు. తాలింపు పెట్టడానికి నూనె పోస్తున్నాను. ఇంతకుముందు ఫస్ట్ ఒకసారి చేసినాను ఫ్రెండ్స్ నేను చట్నీ, చేస్తే చాలా బాగుంది. మళ్ళీ చేయండి నేను మళ్ళీ చేస్తున్నా. మా ఆయన అయితే పప్పు లేకుండా కానీ తింటున్నాడు ఫ్రెండ్స్ ఆ చట్నీ, అందుకే చేస్తున్నాను. పిల్లలు కానీ చాలా బాగా తింటారు, మీరు కానీ ట్రై చేయొచ్చు. ఓకే, నేను నా స్టైల్లో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? మీరు కానీ మీ స్టైల్లో చేయండి. లేదని తాలింపు అవుతుంది ఫ్రెండ్స్. తాలింపు అయిన తర్వాత బాగా ఎర్రగా అయిన తర్వాత నేను వేరే బేలలో పెట్టినాను. లాస్ట్లో ఇది వేయాలి ఫ్రెండ్స్, కరివేపాకు వేయాలి. చేసిన బేలల్లోనే నేను నూనె పోసినాను ఫ్రెండ్స్, ఎందుకంటే దాంట్లోనే కలిపేస్తామని. కొద్దిగా చల్లారిన తర్వాత మనం చట్నీ వేసుకోవాలి దాంట్లో. అలా అంతా వేస్తున్నాను, వేసి కలుపుతున్నాను. బాగా అంతా నూనె అంతా కలసాలని కలుపుతూనే ఉన్నాను. నేను తిని కానీ టేస్ట్ చేసిన ఫ్రెండ్స్, చాలా బాగుంది.